ఒక చిన్న ఐడియా ప్రపంచ బ్రాండ్ అయింది. నమస్తే అందరికి, ఇది మీ కాఫీ కప్లో కలవడం పాడ్కాస్ట్. ఈరోజు మనం తెలుసుకోబోయేది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మనుషులు తెలిసిన బ్రాండ్ గురించి, అదే మన స్టార్ బక్స్ గురించి. ఇది కేవలం కాఫీ కాదు, ఒక అనుభవం. కానీ దీని ఆరంభం మాత్రం చాలా చిన్న. దీని గురించి ఈరోజు ఫుల్ డీటెయిల్ గురించి చెప్తాను. అది 1971. ముగ్గురు స్నేహితులు, గోల్డెన్ బోకర్, జెర్రీ బాల్దివిన్, జియోసిగర్ అనే ముగ్గురు స్నేహితులు కలిసి కాఫీ బీన్స్ అమ్మే షాప్ స్టార్ట్ చేశారు. కాఫీ బీన్స్, అప్పటికి ఇంకా వాళ్ళు కాఫీ తయారు చేయలేదు, కేవలం కాఫీ బీన్స్ అమ్మేవాళ్ళు. అలాగే కాఫీ తయారు చేసే మిషన్ ఉంటాయి కదా, అవి కూడా అమ్మేవాళ్ళు అన్నమాట. నిజానికి అసలు కథ స్టార్ట్ అయింది 1982. వన్ మ్యాన్, హోవార్డ్ షిడ్జ్ అనే వ్యక్తి స్టార్ బక్స్ లో చేరాడు. అతను ఒక కళ ఉండేది. జనరల్ గా ప్రతి ఒక్కరికి కళ ఉంటుంది కదా, అలాగే అతనికి ఒక కళ ఉంది. ఆ డ్రీమ్ ఏంటంటే, కాఫీ షాప్ అనేది కస్టమర్లకు ఇంటి బయట 2 ఇళ్ళలా ఉండాలి అన్నది అతని డ్రీమ్ అన్నమాట. దాన్ని ఆయన ఎలా ఫుల్ఫిల్ చేసుకున్నాడు అనేది కూడా చెప్తాను. ఆయన ఇడ్లీలో అతను ఎక్స్ప్రెస్సో కల్చర్ని చూశాడు. అక్కడ కాఫీ షాప్లు ఎలా ఉన్నాయంటే, కాఫీ తాగడానికి మాత్రమే కస్టమర్లు వచ్చేవాళ్ళు కాదు, రిలాక్స్ అవడానికి, మాట్లాడుకోవడానికి కస్టమర్లు వచ్చేవాళ్ళు. ఆ కల్చర్ని, ఎక్స్ప్రెస్సో కల్చర్ని ఇట్లీ నుంచి అమెరికా తీసుకొద్దామని నిర్ణయించుకున్నాడు, డిసైడ్ అయ్యాడు. 1982 గుర్తుపెట్టుకోండి, 1982లో స్టార్ బక్స్ లో చేరాడు. 1987లో స్టార్ బక్స్ కొనుక్కాడు. అప్పట్లో జస్ట్ ఒక 6 స్టోర్లు ఉన్నాయి అన్నమాట. అది అమెరికాలోనే జస్ట్ ఒక 6 స్టోర్లు ఉన్నాయి. కానీ ఈరోజు 80కి పైగా దేశాల్లో 30,000కి పైగా స్టోర్లు ఉన్నాయి. గ్రాఫ్ అనేది ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళిపోయింది. 6 స్టోర్లు ఎక్కడ, 30,000 స్టోర్లు ఎక్కడ? స్టార్ బక్స్ యొక్క విజయం కేవలం కాఫీ కప్పులో కాదు, అది క్రియేట్ చేసుకున్న బ్రాండ్ వాల్యూలో ఉంది. వారిది ఒక కాఫీ కప్పు కాదు, ఒక అనుభవం, ఒక బంధం. సో ఇదన్నమాట స్టార్ బక్స్ గురించి. ఇలాంటి మరిన్ని బ్రాండ్ కథల కోసం కాదు, బ్రాండ్ వెనక ఉన్న రహస్యాల కోసం మన పాడ్కాస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ నాగార్జున, మళ్ళా కలుగుతాను. ఒక బ్రిలియంట్ ఐడియాతో మళ్ళా వస్తాను.